ప్రజాస్వామ్య దేశంలో తమను పరిపాలించే పాలకులను ఎన్నుకునేందుకు ప్రభుత్వాల స్థాపనకు ఓటు అనే పాశుపత అస్త్రం కీలక భూమి పోషిస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1950లో రూపొందించినటువంటి ఓటర్ల జాబితా మళ్ళీ 24 ఏళ్ల అనంతరం ఓటర్ల జాబితా సవరణ కోసం ఏర్పాటు చేసిన సర్ ప్రక్రియ ఈరోజు దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఓటర్ల జాబితాను సవరణ చేసి ఓటర్ తన ఓటు హక్కును నిర్భయంగా నిర్దేశించిన పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించుకునే విధంగా చేసినటువంటి ఈ ప్రక్రియలో చాలా ఓట్లు గల్లంతైన అపోహలు నెలకొన్నాయి. శ్రీకాకుళంలో జిల్లాలో జరిగినటువంటి ఈ సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఇంకా నెల రోజుల పాటు కొత్తగా ఓటు హక్కు పొందాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తున్న పాటు ఏవైతే సవరణలకు సంబంధించినటువంటి వాటిని వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడడానికి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఉన్నారు. సర్ ప్రక్రియ ఏ విధంగా పూర్తయింది, ఇంకా నెల రోజులు ఉన్న ఈ నేపథ్యంలో కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ ప్రాసెస్ ఎంతవరకు దోహదపడుతుంది ఆయన మాటలు తెలుసుకున్నాం. చూస్తే సర్ ప్రక్రియ ఒక యుద్ధ వాతావరణంలో చేపట్టారు, అందరినీ అవగాహన పరిచారు. ఈ ప్రక్రియలో ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయి అనే అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు ఏ విధంగా నివరించారు? నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లా ఒక 8 నియోజకవర్గం మన గత ఒక 2 నెలల నుంచి ఈ సర్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క వారం పొలిటికల్ పార్టీస్కి చెప్తూ అలాగే కంటిన్యూస్గా ట్రైనింగ్ చేస్తూ మనం ఈ సర్ ప్రక్రియ మనం ముందుగా సాగిస్తున్నాం. ఇప్పుడు ఈ రోజుకి మనకి సర్ ప్రక్రియలో డోర్ టు డోర్ ఈ విజిట్ బిఎల్ఓ ద్వారా కంప్లీట్ చేసుకొని మన ఇప్పుడున్న జాబితా ప్రకారమే దాదాపు 1,40,000 ఓట్స్ మనం తీయడం జరుగుతుంది. బట్ కానీ తీసే ముందుగా అందరికీ నోటీస్ ఇవ్వడం, నోటీస్ ప్రకారమే నిజంగా ఉన్నారు లేదా అదే చెక్ చేయడం, ఒకవేళ ఉంటే ఆ నోటీస్ ప్రకారమే మనం ఉంచుతాము, అదే ఆ ప్రక్రియ మనం చేస్తాం. ఇది కాకుండా ఈ మంత్ నుంచి అంటే 1 ఆగస్ట్ నుంచి ఆగస్ట్ ఎండ్ వరకు క్లెయిమ్స్ అండ్ డిస్పోజల్ పీరియడ్ ఉంది. దీనంటే నా పేరు ఇప్పుడు ఓటర్ లిస్టులో లేదు, జాబితాలో లేదు, అది ఒకటి. లేకపోతే నా పేరు తప్పుగా వేరే రకంగా పడింది, ఏదైనా మిడిల్ నేమ్ తప్పు ఉంది, లేకపోతే ఏజ్, సెక్స్ అదే సపరేట్ డిఫరెంట్గా పడింది, అదే ఏదైనా మీరు మార్క్ తీసుకురావాలి. లేకపోతే నా పక్కన అతను ఇక్కడ లేరు, అయినా సరే ఇక్కడ అతనికి పేరు ఉంది, నా ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా పేరు ఉంది, ఆ ఓట్ తీసేమని. సో ఫామ్ 6, 7, 8 ఇది పెట్టడానికి ఇప్పుడు అవకాశం ఉంది. మీరు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, మీ బిఎల్ఓ ద్వారా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ అక్కడ ఉన్న ఈ పోలింగ్ బూత్ దగ్గర వెళ్ళి అక్కడ కూడా వివరాలు ఉన్నాయి, అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఈ 3 రకాలుగా మీరు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడైనా ఓట్ తీసేశారు అయినా సరే మీరు ఇక్కడ ఉన్నారు, మీరు కొత్త ఫామ్ 6 కూడా పెట్టుకోవచ్చు. ఇది కాకుండా నోటీసెస్ అంటే ఈ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ వేరే, నోటీసెస్ వేరే. నోటీసెస్ మనం ఎవరికి ఇస్తాం? మనకి మ్యాప్ చేయలేకపోయాము, మన జిల్లాలో దాదాపు ఒక 70,000 వరకు మనం మ్యాప్ చేయలేకపోయాం. ఇంకొక 70,000 వరకు అనామలీస్ ఉన్నాయి. అనామలీస్ అంటే మనకి ఒకే పర్సన్కి చాలామంది మ్యాప్ అవ్వడం. ఈ మ్యాపింగ్ అంటే 2004 ఆ టైంలో ప్రిపేర్ చేసిన జాబితా, దీనికి మనం మ్యాప్ చేయలేకపోయాము. వాళ్ళందరికీ మనం నోటీసెస్ ఇస్తాం. ఓట్ తీస్తామా లేదా అదే మనం నోటీస్ తర్వాత మనం చెప్పవచ్చు. బట్ కానీ ఇప్పటికే మనం దాదాపు 1,40,000లో మనం నిన్నటికే ఒక 18,000 నోటీసెస్ కూడా మనం ఇచ్చేసాం. ఈ నోటీస్ మీకు వచ్చిన తర్వాత మీరు మీ ఏఈఆర్ఓ ఆఫీస్కి, అంటే ఏఈఆర్ఓ అంటే ఎవరు? మన దగ్గర ఇప్పటి వరకు పనిచేసిన తహసీల్దార్, ఇప్పుడే నిన్ననే ఆర్డర్ వచ్చింది మన దగ్గర ఉన్న ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఉన్న ఏసీపీస్, ఆ ఆఫీస్లో కూడా మీరు వెళ్ళి ఈ నోటీసెస్కి మీరు సమాధానం చెప్పవచ్చు. మీరు ఏమి లేదు, ఒక 11 రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లో ఏదో ఒక డాక్యుమెంట్, దీంట్లో మోస్ట్ ఈజియెస్ట్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్న బర్త్ సర్టిఫికేట్, లేకపోతే మీ దగ్గర ఉన్న కాస్ట్ సర్టిఫికేట్, లేకపోతే మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏదో ఒకటి ఐడి కార్డ్, లేకపోతే పాస్పోర్ట్ కొంతమంది దగ్గర ఉంటుంది, అది కూడా మీరు తీసుకువెళ్తే చూపిస్తే బాగుంది, నేను ఇక్కడ ఉన్నాను, ప్రాబ్లం ఏం లేదు, మీ పేరు దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది, ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ విషయంలో మాత్రం పొలిటికల్ పార్టీల ఇన్వాల్వ్మెంట్, ఓటర్ తన ఓటు హక్కును నిర్దేశించిన పోలింగ్ కేంద్రాల్లో పొందేందుకు కొంత అనిశ్చిత నెలకొని ఉంది. పార్టీల ఇన్వాల్వ్మెంటు
అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈరోజు సర్ ప్రక్రియలో కొంత ఆపాదించబడే పరిస్థితి ఉంది. లేదు, నేను ఇప్పుడు ఒక 3 days బిఫోర్ ఒక మీటింగ్ కూడా తీసుకున్నాను పొలిటికల్ పార్టీస్కి. వాళ్ళు కూడా ఈ ఒక పెన్ డ్రైవ్లు అంటే సాఫ్ట్ కాపీ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్కి. ఎక్కడైనా పొలిటికల్ పార్టీస్ పరంగా కూడా ఇష్యూ ఉంటే కన్సర్న్ ఈఆర్ఓస్ దగ్గర కూడా మీటింగ్ ప్రతి ఒక్క వారంలో మనం పెట్టినాము. అదే స్పెసిఫిక్ డేలో వాళ్ళు పెట్టినారు. సో కాబట్టి అక్కడ కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అదే నేను చెప్తున్నాను, Form 6, Form 7, Form 8 పెట్టడానికి అవకాశం ఇప్పుడు ఉంది. మీరు ఎన్ని కావాలి అన్ని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ ప్రక్రియలో Form 7 ఎక్కువ అంటే మనకి రావడం ఆంతర్యం ఏమని భావించవచ్చు? అంటే అన్నోన్ ఓట్లు ఉన్నాయనే ఉద్దేశంతో నా Form 7 వచ్చాయి. కొత్తగా చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కు పొందేందుకు యువత అందుబాటులో ఉన్న నేపథ్యంలో Form 6% తక్కువ కావడానికి కాదు. Form 7 ఖచ్చితంగా ఎక్కువనే ఉంటాయి. మోస్ట్ థింగ్ ఈజ్ డెత్స్. మన దగ్గర చనిపోవడం, తర్వాత ఓట్ తీయట్లేదు, అదే ఒక మేజర్ ఇష్యూ అన్ని చోట్ల నేను చూశాను. సో డెత్ సర్టిఫికేట్ ఉంటే లేకపోతే లోకల్ పంచాయతీ చేసుకొని Form 7 పెట్టుకుని మనం లోట్ తీసేయచ్చు. అది కూడా పక్కాగా రూల్ ప్రకారమే 7 days నోటీస్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎవరు ఆ Form 7 పెట్టారో అతను కూడా పిలిచేసి అలా లోకల్ ఎంక్వైరీ కూడా చేసుకుని తర్వాత మనం ఓట్ తీస్తాం. Form 6 తక్కువ ఎందుకని అంటే ప్రతి ఇయర్ ఆ 18+ ఉన్న వాళ్ళు మాత్రమే కొత్త ఓటర్స్గా నమోదవుతున్నారు. అది మనం ప్రతి ఇయర్ మనం ఓ స్వీప్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ప్రతి ఒక్క ఈ ఇంజనీరింగ్ లేకపోతే గ్రాడ్యుయేషన్ కాలేజ్ దగ్గర వెళ్ళి మనం పకడ్బందీగా మనం పెడతాం. కాబట్టి Form 6 రావడానికి అవకాశం తక్కువ. Form 7 ఎక్కువ ఉండొచ్చు. బట్ కానీ Form 8 ఇప్పుడు నేను కొంచెం మన నుంచినే డిస్ట్రిక్ట్ సైడ్ నుంచినే కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టినాం. ఎందుకంటే నిన్నటి వరకు అరసవల్లిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు గుజరాతీపేటలో వెళ్ళిపోయారు. మైగ్రేషన్ సహజమే మన ఏదైనా విజువలైజేషన్లో. సో కాబట్టి ఓట్ ఇక్కడ నుంచి తీసేసి వేరే చోట్ల పంపించాలి. సో Form 8 నా నుంచినే కొంచెం ఇప్పుడు పుష్ చేస్తున్నాము. రేపు రాబోయే ఎలక్షన్స్కి ఒక పర్ఫెక్ట్గా జాబితా, అట్లీస్ట్ 90% పర్ఫెక్ట్గా జాబితా మన దగ్గర ఉండాలి. కాబట్టి అంటే గ్రౌండ్ ఫీల్ సూచన బట్టి అప్పటికప్పుడు కొంతమంది చనిపోవచ్చు, అప్పటికప్పుడు కొంతమంది అబ్సెంట్ ఉండొచ్చు, అప్పటికప్పుడు కొంతమంది మైగ్రేట్ కూడా అవ్వచ్చు. సో ఆ దృష్టికొని పెట్టుకొని కొద్దిగా మార్జిన్ ఇస్తూ బట్ మ్యాక్సిమం గ్రౌండ్ లెవెల్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అదే మన ఓటర్ లిస్టు రిఫ్లెక్ట్ అవ్వాలి. అదే అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ సమన్వయంతోనే ఈ ఎస్ఆర్ ప్రక్రియ ముందుగా వెళ్తుంది. మన జిల్లా చూస్తే ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ ఒక్కటే చాలా ఎక్కువ అక్కడ డిలీషన్స్ కానీ యాడిషన్స్ కానీ అక్కడ అవుతున్నాయి. ఎందుకని అంటే బికాస్ ఒడిశా పక్కన అండ్ మన కొన్ని పాకెట్స్ ఒడిశాలో కూడా వెళ్ళిపోయింది. చుట్టుపక్కల మొత్తం ఒడిశా ఉంటుంది, మధ్యలో ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ ఉంటుంది, కొన్ని పాకెట్స్ ఉన్నాయి. సో అలాంటి ఉన్న చోట్ల కొద్దిగా ప్రాబ్లం, అది అందరికీ తెలుసు. బట్ కానీ పొలిటికల్ పార్టీ సమన్వయంతో ఆ డిసిజన్ మనం తీసుకుంటాం. చూస్తే కనుక ఈ నెల రోజుల ప్రక్రియ మీరు ఇచ్చినటువంటి వెసులుబాటులో కేవలం సస్పెక్టెడ్ ఓట్లు తొలగించడంతో పాటు మళ్ళీ Form 6 కనెక్టివిటీకి దోహదపడే అవకాశం ఉందా? ఎస్ మీరు ఎప్పుడు కావాలి ఓట్ మీరు మీ దగ్గర హక్కు ఉంది. సో Form 6 పెట్టుకొని ఒకటంటే ఈసారి Form 6 పెట్టినప్పుడు మీరు లాస్ట్ ఎస్ఐఆర్లో జరిగే ఆ ఓటర్ లిస్ట్తో మీకు ఖచ్చితంగా మ్యాప్ ఉండాలి. అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అదే ఇంకొక డిక్లరేషన్గా అడుగుతున్నారు. దట్ నా తండ్రి గారు, అమ్మగారు, నాన్నగారు ఎవరు కానీ ఆ ఎస్ఐఆర్ రూల్స్ ప్రకారమే మీరు 2002-2004లో ఎవరొకరు మీ నుంచి మ్యాపింగ్ ఉండాలి. అది ఒకటి ఉంటే Form 6 మనం యాక్సెప్ట్ చేయవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 18 లక్షల పైచలుకున్నటువంటి ఓటర్లు ఈరోజు సర్ ప్రక్రియ తర్వాత అవి 17 లక్షల ఎక్సెస్ తగ్గిపోవడానికి గల కారణం ఓట్లు ఏవైతే తారుమారు ఉన్నాయో వాటన్నిటిని తొలగించిన నేపథ్యంలో రూపొందించిన జాబితాగా భావించవచ్చా? ఈ నెల రోజుల్లో ఇంకా చాలామందికి ఓటు హక్కు దాంట్లో ఉన్న అనుమానాలు నివృత్తి తెచ్చి ఓటర్ల జాబితా కలిగే అవకాశం ఉంది. దీంట్లో ఇప్పుడు డిలీషన్స్ నేను చెప్పాను కదా, డెత్స్ మ్యాక్సిమం డిలీషన్స్ డెత్లోనే ఉన్నాయి. ఇది కాకుండా కొన్ని పర్మనెంట్ మైగ్రేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన పోలీస్ ఏఆర్ గ్రౌండ్ దగ్గర పోలీస్ ఇది ఉంది, మన క్వార్టర్స్ ఉన్నాయి, అందరూ వెళ్ళిపోయారు. బికాజ్ మన డ్యూటీ ట్రాన్స్ఫర్ అయితే అందరూ వెళ్ళిపోతారు, కొత్త కోడ్స్ కూడా వస్తాయి. సో అందరూ వెళ్ళిపోవడం, కొత్తగా రావడం. ఇది కాకుండా కొన్ని నిర్వాసితుల కాలనీ మన దగ్గర వచ్చింది, వంశధార నుండి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు మూలపేట కూడా వచ్చింది. అలాంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న ఓట్స్ మనం తీసేస్తాం పిఎస్లో, బట్ వేరే పిఎస్లో కూడా మనం యాడ్ చేస్తాం. సో మీరు ఓట్ తీయడంతో పాటు ఓట్ యాడ్ చేయడం కూడా మీరు ఒకసారి మీరు ఆలోచిస్తే ఇంచుమించుగా సేమే, మనకి ఎంత డిఫరెన్స్ రాదు. అది మన శ్రీకాకుళం జిల్లాలో నేను చేసిన అనాలిసిస్ బట్టి నేను చెప్పొచ్చు. ఈ ప్రక్రియలో సమగ్రమైనటువంటి ఎటువంటి లోపాలు లేనటువంటి ఓటర్ల జాబితా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ డిసిజన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి.
ఏ జాబితా వాళ్ళు దీంట్లో వాడతారు ఆ డిసిజన్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి కూడా మనం రిలీజ్ చేయవచ్చు. 2 నెలల పాటు నిర్వహించినటువంటి సర్ ప్రక్రియ శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 24 ఏళ్ళ అనంతరం వచ్చినటువంటి ఈ అవకాశంలో ఏవైతే డెత్స్, సస్పెక్టెడ్ ఓట్ల తొలగింపులో మాత్రం పూర్తిగా శ్రద్ధ చూపించా. మరోవైపు ఫామ్ 6 కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రం చాలామంది యువకులు కూడా వచ్చారు. 2 సేమ్ డిజిట్స్ వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో ఇంకా ఏవైనా కూడా సవరణలు ఉంటే ఈ నెల 30వ తేదీ వరకు కూడా వాళ్ళు వినియోగించుకోవచ్చు. సుమారు కొత్త ఓటర్ కావాలనుకుంటే 2004 జాబితాలో మ్యాపింగ్ కావాల్సి ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు, వారసులు ఆ నేపథ్యంలోనే వారికి ఓటు హక్కు కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 12 ఐడెంటిటీలో ఏదో ఒక ఐడెంటిటీ గనక సంబంధిత ఎన్నికల అధికారికి గనక ఇచ్చినట్టయితే ఓటు హక్కు కలిగే అవకాశం ఉంటుందన్నట్టుకు భరోసా ఇస్తున్నారు. మరి ఈ విషయంలో ఈ నెల రోజుల వ్యవధిని ఈ సర్ ప్రక్రియలో ఉన్నట్టు లోపాలను సరిచేసుకునేందుకు ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు దోహదపడుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.